పాలు కట్టేశారండి. పట్టుకెళ్ళండి పువ్వులు. రాత్రి తెచ్చినాయనయ్యి. బత్తకాయలు కింద ట్రైలోనిగా మొక్కలు వేయండి. మన పొలాన్ని అయితే తెచ్చావు కదా జీడి మామిడి మొక్కలు. ఇంకా పని వాళ్ళు రాలేదు. ఎలా కొద్దిగా పని ఉంది, అప్పుడు చూపిద్దామన్నది. ఇంక మరి ఆ మొక్కలు తెచ్చారా? నిమ్మ మొక్కలు అంటారు కదా, తెచ్చావా? నిమ్మ మొక్కలు తెచ్చాను, పొలాన్ని వేసేసాను. వేస్తావా నేను నట్టుకెళ్ళి? మొక్కలు వేసి మరి నాటి అంటున్నారు కదా, ఒక సంవత్సరం ఎక్కువ నాటి అంటున్నారు కదా. అవి ఎక్కువ రోజులు హైబ్రిడ్ అనుకో, 7 రోజులు చేస్తే వచ్చి కాసేస్తాయి. మరి ఎక్కువ రోజులు ఎదిగినాయి కానీ కొంచెం బాగుంటాయా? ఎక్కువ రోజులు బతుకుతాయి. ఎక్కువ రోజులు బతికా. ఎప్పుడైనా కానీ మనం తొందరగా ఎదిగిపోయి బొమ్మ తాగితే ఎప్పుడో బొమ్మ చచ్చిపోయి తీసుకోవాలి. ఇప్పుడు 4 ఏళ్ళకి ఎదిగి ఎప్పుడుకో బతికి ఎప్పటికే తాగిద్ది. కాస్తుంది, ఇది బాగా కాస్తుంది. కాయిపోతే అవి అంటలే వేద్దాం. అయ్యో 10 మొక్కలు. అయ్యో ఇయ్యి మరి 4 ఏళ్ళు అంటే మాట్లా బొమ్మను తాగి మళ్ళీ ఒకవేళ చచ్చిపోయి అనుకున్నది వేసుకోవచ్చు. ఇప్పుడు బట్టలు తీసి మీద పడే చేస్తున్నారు. హాయ్ అండి, చూసారా మా ఆయన గారు అయితే జీడి మొక్కలు తెచ్చే 10 మొక్కలు అయితే నాటు మొక్కలు అంట. 4 సంవత్సరాలు 5 ఏళ్ళకి వస్తాయంట. నేనైతే 5 తెమ్మన్నాను. అవి కూడా 10 వేసుకుంటారంటే 1 సంవత్సరం ఎదిగిపోయి చూసుకోవాలి కదా మనం. ఇవి ఎప్పుడు 4-5 ఏళ్ళు పడుతుంది అంటారు బతుకుతాకి, పెద్ద అవుతుంది. నేను తీసుకొచ్చాను. నేనైతే మా పొలానికి కొన్ని మొక్కలైతే వేసారు ఆయన. ఇప్పుడు కూడా పట్టుకెళ్తారు. పొద్దున్నే తొగుడు అదే బండి కట్టారుగా సెంటర్లో పెట్టేసి, అప్పుడు నేను అక్కడికి వెళ్తే ఆయన అట్టుకెళ్ళి పొలం పట్టుకెళ్ళి వేస్తారు. ఇప్పుడు గిన్నెతో వేసుకుని పిల్లల్ని అయితే స్కూల్ పంపించేయాలి. ఇవాళ కూడా అన్నారు. ఆ వీడియో రేపు పొద్దున్న పెడతాం. అంత లాంగ్ అయిపోతుంది కదా. ఈరోజు అయితే మా అమ్మడు వస్తానన్నారు. మా పిల్లకి కొంచెం పాలు తెగింది కదండి. అయినా మనవరాలు అంటే పెద్ద మనవరాలు అంటారు. పెద్ద మనవరాలు అని చెప్పిన ఇవాళ సోమవారం మా నాన్నగారు అయితే కూరగాయల వ్యాపారం మార్కెట్ సెలవండి తాడేపల్లి కూడా. ఇంకా అందు గురించి అయితే వాళ్ళు వస్తారు. ఇంకా అదైతే రేపు పొద్దున్న పెడదాము. ఇంక ఇప్పుడైతే ఎత్తున్నాయి. ఇది టిఫిన్ అయితే ఏం చేయలేదండి ఈరోజు అయితే మాత్రం. రేపు పొద్దున్న నాకు ఇడ్లీ కుప్పరాన్ని పెట్టండి. వండేసాను. కోడిగుడ్డు ఫ్రై చేసి మా పిల్లలకి పెట్టేసి బాక్స్ కూడా భోజనం కూడా అదే పొద్దున్నే ఇంకా టిఫిన్ వెళ్ళమన్నా తెచ్చుకోరాలి. అమ్మా స్కూల్లో సినిమా చూపిస్తున్నారా? సినిమా అంటే నేను మన 30 రూపాయలు కట్టారు కదా వాళ్ళు. అందుకు ఇవాళ దేవరపల్లి ఇక్కడ తీసుకెళ్ళేదే. దేవరపల్లి అమ్మ, దేవరపల్లినా? దేవరపల్లి సినిమాకి అంట నీడైతే 30 కట్టించారు. ఇవాళ 7 అయితే 60 రూపాయలు అడిగారండి ఇద్దరి మీద. మా ఊళ్ళో అయితే 1 60 కట్టారు, 2 60 కట్టారు. 8 నాన్న అయితే ఇచ్చేస్తాడు. నన్ను అడగరాడు, ఎందుకంటే నేను ఎవరని తెలుసు. వాళ్ళ నాన్న అయితే ఇంకా 2 అడుగు పట్టుకుని వెళ్ళారు. సోమవారం కదా, నిన్నైతే ఆదివారం, నిన్న సెలవు, మొన్న సెలవు, ఆదివారం సెలవు, శనివారం సెలవు, సెకండ్ సండే. ఇవాళ మళ్ళీ సినిమా అంట పిల్లలకి. ఏం చేస్తాం, వాళ్ళ ఇంకా ఇష్టం. అమ్మ మీ కాలంలో ఏం చేసేవారమ్మా? మాకైతేనేమో అదే జూ పార్కులు కట్ట ఉంటాయి కదా, పార్కులు కట్ట తీసుకెళ్ళేవాళ్ళు. నేను 9 చదివేటప్పుడు పార్క్కి వెళ్దామని అప్పుడు మాకు ఎంతో 10 రూపాయలు 5 రూపాయలు అడుగుతున్నాడు అంతే. ఇప్పుడు 30,000 60,000 అంతంత. ఇప్పుడు ఇంకా ఏం లేవని సినిమాకి తీసుకెళ్తున్నాడు మిమ్మల్ని. సార్ని అడిగితే అప్పుడైతే పార్కులు కట్ట తీసుకెళ్ళేవాడమ్మా. ఇప్పుడు అలాంటి కట్ట ఏం లేవు, పిల్లలకి సంవత్సరానికి ఒకసారి సినిమా తీసుకెళ్ళాలని అంటున్నాడు. అర్థమైందా? నేను మా చెల్లి చెరుకు 10 ఇచ్చి చెరుకు 5 ఇచ్చి వెళ్ళేవాడు పార్టీకి. నాకు దువ్వనివ్వరా? తలంటుకుపోయారు ఈరోజు. ఎక్కడికి వెళ్తారేమో. ఉమ్మకి చాలా చూడు, నాన్న ఆఫీస్కి వెళ్ళేస్తున్నాడు. పెట్టు తీస్తున్నాడు. మాలు 2850 పెట్టి 175 డాడీ.
ఎన్ని అట్లా ఎత్తావు? అట్లా కలర్ కూడా ఎక్కువే ఉంది. కేజీ 120. రాత్రి ఆవులకి ఎట్లేదు మరి వచ్చేటప్పుడు డైరీ పెడతారుగా మీరు? ఎట్లా పిల్లలు పట్టుకుని పెడతారు బయట పెట్టి. అది బయట పెట్టే డాడీ. ఆవులు చూస్తారు నువ్వు అదే కుడును కూర్చో. బత్తాకాయ రసం అంట పిల్లలు తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారు. చూసారా ఎలా గడ్డ కట్టేసిందా? డాడీ కంటికి తాగుతాడు. తాగి చూడండి ఎలా చేసింది పిల్ల పడ్డి పాముని. చాలా బాగుంది. ఏదో ఇంకోటి చెప్తున్నామా? పొద్దున్నే గడ్డ కట్టేసి ఇలా తాగుతున్నారు. దగ్గు వచ్చేది కదా. ఏమైంది? మన ఇంట్లో మనం తాగితే బయట మొగుడు ఎంగులు పెళ్ళం తాగదా? రాజు తాగి మా పిల్లలు తాగుతుంది. ఇంత అయితే ఏమండి మా రాజయ్యా ఫుల్ ఎక్కువగా ఉందండి. అయితే ఎత్తాను రాజేత్తం తోచేత్తం ఏంటి? రాజేత్తం ఏం చేస్తా తెచ్చలే కదా. తెలియదు నాకు. మళ్ళీ కొత్తగా నిమ్మక్కలే చేసుకున్నాం మొత్తం. ఈ రోజు అయితే చూసారా పిల్లల్ని అయితే రెడీ చేస్తాను. మా ఆయన గారు సెంటర్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.